أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يثبت الله الذين آمنوا بالقول الثابت في الحياة الدنيا وفي الآخرة ويذل الله الظالمين ويفعل الله ما يشاء. ఈరోజు ఇక్కడ మనమంతా సమావేశమయ్యాం. తప్పనిసరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4 బహుమతులు ఇస్తాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, وَمَسْتَمَعَ قَوْمًا فِي بَيْتٍ مِّن بُيُوتِ اللَّهِ يَتْلُونَ كِتَابَ اللَّهِ وَيَتَدَارَسُونَهُ إِلَّا نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ وَحَفَّتْ عَلَيْهِمُ الْمَلَائِكَةُ وَذَكَرَهُمُ اللَّهُ فِي مَنْ عِندَهُ. మీలో ఎవరైతే ఒక మస్జిద్లో ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లా, మస్జిదుల్లో ఏదో ఒక మస్జిద్లో మీలో ఎవరైతే సమావేశం అవుతారో, ఇస్తమా అవుతారో, కలుస్తారు, యతులూన కితాబల్లాహ్, అల్లాహ్ యొక్క గ్రంథము చదవటానికి, వయతదారసూనహు, లేదా గ్రంథము వినటానికి, ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనా, అల్లాహ్ వారిపై ప్రశాంతతను కురిపిస్తాడు, వారికి ప్రశాంతత దొరుకుతుంది. సుకూన్. సినిమా థియేటర్లో, టెలివిజన్ వద్ద, పార్కుల్లో, హోటల్స్లో, బీచ్లో ప్రశాంతత లేదండి. అల్లాహ్ ఆలయములో అల్లాహ్ యొక్క మాటలు వినటంలో ప్రశాంతత ఉంది. అందుకే అంటారు, గురువుగారు విన్నంతసేపు చాలా బాగుంటుంది, బయటకు వెళ్తే మళ్ళీ మనసు మారిపోతుంది. మస్జిద్లో కూర్చొని మనము అల్లాహ్ యొక్క మాటలు వినటంలో ప్రశాంతత జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇల్లా నజలత్ అలైహిము, ఆ తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, ప్రశాంతతతో పాటు వగష్యతుము రహ్మ, అల్లాహ్ యొక్క కారుణ్యము క్రమ్ముకుంటుంది. ఇటువంటి మాటలు జరిగే సభలలో అల్లాహ్ యొక్క కారుణ్యం క్రమ్ముకుంటుంది. వహఫత్ అలైహిముల్ మలాయిక, దైవదూతలు క్రమ్ముకుంటారు. వజకరహుల్లాహు ఫీ మన్ ఇందహు, అల్లాహ్ వద్ద ఉన్నటువంటి అల్లాహ్ యొక్క దూతలతో అల్లాహ్ ఇటువంటి సభల గురించి చర్చిస్తారు. మరి ఈ 4 బహుమతులతో పాటు మస్జిద్ వారు కూడా ఒక బహుమతి పెట్టారు, అది భోజనాలు. అది కూడా మనకు ఉంది, ముప్పల్లి గారు, మన మస్జిద్ కమిటీ వారు. కాబట్టి ఇటువంటి సభలలో లాభమే లాభము, నష్టం లేదు. అయితే మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఆలోచనలు సభా ప్రాంగణంలో వచ్చిన తర్వాత వాటిని ఆచరించడానికి ప్రయత్నించాలి. ఆ ఉద్దేశంతో రావాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఉద్దేశాలను చూస్తాడు. పరలోకపు మొదటి మజిలీ అంటే మొదటి నివాసము అదేంటి? సమాజం. నేడు ముస్లిం సమాజంలో కొంతమంది సమాధి శిక్షలే లేవంటారు. సమాధి శిక్షలు లేవంటారు ముస్లిం సమాజంలో కొంతమంది. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక యూద స్త్రీ
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి వస్తుంది. విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హాతో అంటుంది, అమ్మా, అల్లాహ్ నీకు సమాధి శిక్ష నుండి కాపాడు. ఆమె ధనమడుగుతుంది, సమాధి శిక్ష నుండి అల్లాహ్ నేను కాపాడుతాడు. అంటే ఒక యూద విశ్వాసంలో కూడా సమాధి శిక్ష గురించి అని తెలుస్తుంది. ఈ హదీసు కితాబుల్ జనాయిజ్లో సహీహ్ బుఖారీలో వస్తుంది. హదీస్ నంబర్ 1370. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తారు ఇంటికి. వచ్చిన తర్వాత ప్రవక్తకు అడుగుతుంది ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇలా ఒక యూద స్త్రీ వచ్చింది, ఆమె సమాధి శిక్షల గురించి చెప్తుంది, వాస్తవమేనా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, సమాధి శిక్షలు వాస్తవం, సమాధిలో శిక్షలు వాస్తవం, సందేహం లేదు ఇందులో. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అంటున్నారు, అప్పటి నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నేను చూశాను, తమ నమాజ్లో సమాధి శిక్షల నుండి అల్లాహ్తో శరణు వేడేవారు. సహీహ్ బుఖారీలో 1372 హదీస్ కితాబుల్ జనాయిజ్. సమాధి శిక్షల నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శరణము కోరేవారు. ఆయన చేసే దువాలో అనేవారు, అల్లాహుమ్మా ఇన్ని ఔజ్ బిక మిన్ అజాబిల్ ఖబర్, అల్లాహ్ అజాబే ఖబర్ యొక్క శిక్షల నుండి నేను శరణము కోరుతున్నాను. సహీహ్ బుఖారీలో కితాబుల్ జనాయిజ్లో హదీస్ నంబర్ 1377లో ఈ దువా వస్తుంది. మిన్ అజాబిన్ నార్, అల్లాహ్ నరకాగ్ని నుండి నేను శరణము కోరుతున్నాను. మిన్ అజాబిల్ ఫిత్నతిల్ మహ్యా ఫిత్నతిల్ మమాత్, అల్లాహ్ జీవితం మరియు మరణం యొక్క ఉపద్రవాల నుండి నేను శరణము కోరుతున్నాను, పరీక్షల నుండి శరణము కోరుతున్నాను, జీవితపు పరీక్షల నుండి మరణపు పరీక్షలు. మిన్ ఫిత్నతిల్ మసీహ్ దజ్జాల్ అని కూడా అన్నారు, దజ్జాల్ యొక్క పరీక్ష నుండి నేను శరణము కోరుతున్నాను. ఈ హదీస్లో మరొక హదీస్లో వస్తుంది, మిన్ ఫిత్నతిల్ మినల్ మాసాని ఓ మినల్ మగ్రమి అని కూడా అన్నారు. అల్లాహ్ నేను పాపము నుండి శరణము కోరుతున్నాను మరియు అప్పుల నుండి శరణము కోరుతున్నాను. అప్పుల నుండి శరణము కోరటం అంటే ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అంటున్నారు, ఓ ప్రవక్త, అప్పు నుండి ఎందుకు మీరు శరణం కోరుతున్నారు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అప్పు ఎటువంటిదంటే మనిషిని అప్పు అబద్ధంలో దించుతుంది, అబద్ధమాటంలో దించుతుంది. ఇంట్లో ఉండి కూడా పిల్లలకి ఏమంటారు తల్లిదండ్రులు, అబ్బా నయ్యేకరికి బోలు, నాన్నగారు లేరని చెప్పు. ఆ పిల్లడు కూడా సరైనోడైతే నాన్నగారు అన్నారు, నాన్నగారు లేరని చెప్పమన్నారు. చాలా బాగా చెప్పేవారా, నాన్నగారు అన్నారు, నాన్నగారు లేరని చెప్పారు. అవును, మీరు అలాగే చెప్పమన్నారు, నేను చెప్పాను. అప్పు అబద్ధమాటంలో దించుతుంది మనిషిని. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుతో కూడా శరణం కోరేవారు. సమాధి శిక్షల నుండి స్టార్ట్ చేసి అప్పుల నుండి కూడా శరణం కోరేవారు. సమాధి శిక్ష అనేది వాస్తవము అనటానికి ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి సూరే తౌబా యొక్క సూరా నంబర్ 9 ఆయత్ నంబర్ 101 ఈ ఆయతు తీసుకొచ్చారు ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి. హదీస్ నంబర్ 1369 యొక్క బాబులో ఆయన కొన్ని ఆయతులు తీసుకొచ్చారు. అందులో ఇదొక ఆయతు, సనుఅజిబుహుం మర్రతైన్, 2 సార్లు మిమ్మల్ని నేను శిక్షిస్తాను. 2 సార్లు అంటే ఇహలోకంలో శిక్షిస్తాను, మరణించిన తర్వాత సమాధిలో కూడా శిక్షిస్తాను. సుమ్మ యురద్దుహుం ఇలా అజాబిల్ అజీమ్, ఆ తర్వాత మిమ్మల్ని నేను
కఠినాది కఠినమైన శిక్ష వైపు తిప్పుతాను. ఈ ఆయత్ తీసుకొచ్చి ఇమాం బుఖారీ అంటున్నారు సమాధి శిక్ష ఉంది అని. అలాగే 40వ సూర మోమిన్ ఆయత్ నంబర్ 45-46 తీసుకొచ్చి ఇమాం బుఖారీ అంటున్నారు ఈ ఆయతుల్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధి శిక్షను చెప్తున్నారు. వహాక బి ఆలి ఫిర్ఔన సూల్ అదాబ్. అల్లాహ్ ఫిరౌన్ యొక్క సైన్యాన్ని అవమానకరమైనటువంటి శిక్ష వైపు తీసుకొచ్చాడు. ఆ అవమానకరమైన శిక్ష నరకము, సమాధి శిక్ష. తర్వాత 46 ఆయత్ అంటున్నారు అన్నారు యురదూన అలైహా గుదువన్ వ అషియన్. అగ్ని ఉదయము సాయంత్రము వారు చూస్తూ ఉంటారు. లైవ్ అంటే సమాధిలో నరకవాసి నరకాన్ని రోజు 2 పూటలు చూస్తాడు. ఉదయము సాయంత్రం లైవ్ చూస్తాడు. చూడటం అంటే ఏదో టీవీలో స్క్రీన్లో చూసినట్టు చూడటం కాదు, రియల్గా ఆ అగ్ని మన మీద వచ్చి పడిపోతుంది అన్నట్టు ఉంటుంది. అంత భయంకరంగా ఉంటుంది నరకాన్ని. దాన్ని చూపిస్తారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అన్నారు. కాబట్టి సమాధి శిక్ష అనేది వాస్తవం. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు అందుకే అంటున్నారు కల్లా సౌఫ తఅలమూన్ థుమ్మ కల్లా సౌఫ తఅలమూన్. ఒకసారి మీరు తెలుసుకుంటారు, మరలా ఒకసారి తెలుసుకుంటారు. ఈ 2 సార్లు ఏంటి? ఒకసారి సమాధి శిక్ష, మరొకసారి పరలోక శిక్ష. సమాధి శిక్షలు అనేది వాస్తవం, ఇందులో సందేహం లేదు. మనము నిద్రపోతూ ఉంటాము, అకస్మాత్తుగా కల చూస్తున్నాం, సముద్ర తీరంలో నించున్నాము, ఒక పెద్ద చాప వచ్చి మింగేస్తుంది, చెమటలు పట్టేస్తుంది, శరీరం అంతా కూడా చెమటలు. నిద్ర నుంచి లేవగానే అమ్మయ్య ఏమీ అవ్వలేదే, కొంచెం రిలాక్స్ వస్తుంది. సమాధిలో కూడా శిక్ష వాస్తవము. ఇక్కడ పడుకొని మనం శిక్ష చూస్తున్నాం, వాస్తవం, ఇందులో సందేహం ఏమీ లేదు. వలౌ తరా ఇది ज़ాలిమూన ఫీ గమ్రాతిల్ మౌత్ వల్ మలాయికతు బాసితు ఐదీహిం అఖ్రిజు అన్ఫుసకుమ్ అల్ యౌమ తుజ్జౌన అదాబల్ హూన్. ఇమాం బుఖారీ ఈ ఆయత్ ద్వారా అంటున్నారు అదాబల్ హూన్ అంటే అవమానకరమైనటువంటి శిక్ష సమాధిలో ఉంది. పాపాత్ముల యొక్క మరణ సమయములో ఫీ గమ్రాతిల్ మౌత్ వల్ మలాయికతు బాసితు ఐదీహిం, దైవదూత మల్కుల్ మౌత్ తమ 2 చేతులను చాచి తీని ప్రాణాన్ని అని చెప్పి మన వద్ద నిలబడతాడు. వజాఅత్ సఫరతుల్ మౌత్ బిల్ హక్ దాలిక మా కుంత మిన్హు తహీద్. మరణ మైకం అంటూ ఒకటి ఉంది, అది వాస్తవం, ఇందులో సందేహము లేదు. 50వ సూరాలో సూరే ఖాఫ్ అల్లాహ్ అంటున్నాడు దేని నుండి అయితే నువ్వు పారిపోతూ ఉండేవాడివో అదే ఇది. వలౌ కుంతు ఫీ బురుజిన్ ముషయ్యద, కట్టుదిట్టమైనటువంటి కోటలలో ఉన్నప్పటికీ అయినమా కుంతుం యుద్రిక్కుముల్ మౌత్, నువ్వు ఎక్కడున్నా అక్కడ నీకు చావు వచ్చి పట్టుకుంటుంది, దాన్ని తప్పించుకోలేవు. కాబట్టి మరణముతో పరలోకపు మొదటి మజిలీ ప్రారంభమైపోతుంది. సహీహ్ బుఖారీలో హదీస్ నంబర్ 1378లో 78 లేదా 79లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు మనిషి చనిపోయిన తర్వాత మనిషి యొక్క జనాజాను ప్రజలు భుజాలపై ఎత్తేటప్పుడు పుణ్యాత్ముడు ఏమంటాడు? ఖద్దిమూని ఖద్దిమూని, తొందర చేయండి తొందర చేయండి, నన్ను తొందరగా తీసుకువెళ్ళండి. పుణ్యాత్ముడు అంటాడు, ఎందుకంటే తొందరగా అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. కానీ పాపాత్ముడు ఏమంటాడు? యా వైలత ఐన తస్హబూన్, మీకేమైందిరా, నన్ను ఎక్కడ తీసుకువెళ్తున్నారు అంటే తీసుకెళ్ళొద్దు అంటాడు. ప్రజలు ఆగుతారా?
తీసుకెళ్లకుండా మానేస్తారా? 5 కోట్లు పెట్టి భవనం కట్టాడండి, ఇక్కడే ఉంచుకుందామని ఎవరైనా అంటారా? అబ్బే, ఇంటి బయట పడేస్తారు కొంతమంది. పాపం వాడు 5 కోట్లు పెట్టి కట్టిందా, వాడింట్లో వాడు ఉండటానికి అర్హుడు కాదు, చనిపోతే, కాబట్టి బయట పడేస్తారు తీసుకుని. కొన్ని క్షణాలు కూడా ఉండటానికి వీల్లేదు వాడు చచ్చిన తర్వాత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అలా కేకలు వేసేటప్పుడు ఆ కేకల శబ్దాలు మానవులు, జిన్నాతులు తప్ప ఇతర జీవులు వింటారు. ఒకవేళ మానవులు ఉంటే ఏం చేస్తారు తెలుసా? పాతి పెట్టడం మానేసి వాటిని విడిచిపెట్టి పారిపోతారు అందరూ. అలా కేకలు వేస్తాడు, అంత గట్టిగా, భయంకరంగా. మనం కొన్ని శబ్దాలు వినలేము, కొన్ని శబ్దాలు ఇతర జీవులు వింటాయి. కుక్కలు, గబ్బిలాలు, డాల్ఫిన్స్, అవి కొన్ని శబ్దాలు వింటాయి, మనం వినలేము. అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటారు దాన్ని, అవి మనం వినలేము. మన యొక్క చెవికి వినికిడి 20 అజర్ట్స్ నుండి 20 కిలో అజర్ట్స్ వరకు ఉంది. అంతకు మించి వినలేము. 20 కిలో అజర్ట్స్, 20 అజర్ట్స్ కంటే తక్కువ కూడా వినలేము. తక్కువ శబ్దం కూడా వినలేము, ఎక్కువ శబ్దం కూడా వినలేము. కాబట్టి ఆ మృతుడు చేసినటువంటి శబ్దము మనము వినే శబ్దం కాదు. ఎందుకంటే 20 అజర్ట్ కంటే తక్కువ శబ్దము చెట్లు, చీమలు చేస్తాయి, అవి మనకు వినపడవు. 20 కిలో అజర్ట్స్ కంటే ఎక్కువ శబ్దము అవి వేరే జీవులు చేస్తున్నాయి, మనం వినలేము. కాబట్టి మృతుడు కూడా కేకలు వేస్తాడు అని హదీస్ ద్వారా తెలుస్తుంది. అది మనం వినలేము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక జనాజాలో వెళ్ళారు. బరా బిన్ ఆసిబ్ రజియల్లాహు అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. అబూ దావుద్ యొక్క హదీస్ నంబర్ 4753, కితాబ్ సున్నా. ఈ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జనాజా కోసమని ఖబరస్థాన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఖబర్ పూర్తిగా ఇంకా తవ్వుతున్నారు. కాబట్టి కూర్చుండిపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్నారు, సహాబా కూడా కూర్చున్నారు. హదీస్ ఉల్లేఖించే సహాబీ అంటున్నారు, ప్రజలు ఎలా కూర్చున్నారంటే వారిపై వచ్చి పక్షులు కూర్చున్నాయి అన్నట్టు కూర్చున్నారు. అంటే ఎంత సైలెంట్గా కూర్చున్నారు. పక్షులు వారిపై వచ్చి కూర్చున్నాయి. ఒక పక్షి కూర్చుంటే మనం ఎలా ఉంటాం? బొమ్మలాగా ఉంటాం కదా, కదలం. అలా కూర్చున్నారు అందరూ. ఎందుకంటే అలా కూర్చున్నారు? దానికి ఖామోష్ నగర్ అంటారు కదా, సైలెంట్గా ఉంటుంది ఆ ప్లేస్. కానీ ఈ రోజుల్లో మన మొబైల్ మనల్ని అక్కడ సైలెంట్గా ఉండనివ్వు. అక్కడ కూడా ఫోన్ వస్తుంది. ఫోన్లో తొందర రారా, టికెట్లు అయిపోతాయి, వస్తున్నా సినిమాకి వెళ్ళాలంట. ఖబర్, శ్మశానము, సమాధి, అక్కడ కూడా వారికి మరణము గుర్తు రావటం లేదు. తిర్మజీ షరీఫ్ యొక్క హదీస్లో వస్తుంది, హదీస్ నంబర్ 2307. అక్సిరు జిక్రి హాజిముల్ లజాత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ప్రపంచ రుచులన్నింటినీ సమాప్తం చేసేది యాని అల్ మౌత్, మరణము. మరణం అనేది ప్రపంచ రుచులను, సమస్తాన్ని, ఎన్ని రుచులను సమాప్తం చేస్తుంది. కానీ సమాధిలో, శ్మశానములో, ఖబరస్థాన్లో వెళ్ళేటప్పుడు కూడా ఒకడికి మరణం గుర్తు రావట్లేదు అంటే వాడి హృదయం ఎంత గట్టిపడిపోయింది, వాడి చెవులపై, వాడి కళ్ళపై ఎలా తెరలు పడిపోయాయి, దీని ద్వారా తెలుస్తుంది. అలాంటి దైవదూతే వాడికి ఇస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎలాంటి దైవదూత? చెవుడు వినబడని దూత, కనబడని దూత. వినబడదు, కనబడదు. ఏం చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? సహీ హదీస్లోనే వస్తుంది. అబూ దావుద్ షరీఫ్ యొక్క హదీస్లో 4753లో ఒక పెద్ద సమ్మెట్ ఇచ్చి వీడిని కొట్టు అంటాడు. వీడు ఎన్ని కేకలు వేసినా పట్టించుకోడు, కొడుతూనే ఉంటాడు.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ దెబ్బ గనక ఒక పర్వతంపై వేస్తే పర్వతం బూడిదై మట్టిలాగా మారిపోతుంది అన్నారు. మట్టిలా మారిపోతుంది. అంత బలమైనటువంటి దెబ్బ వాడిపై పడుతుంది, చనిపోయిన మృతుడిపై. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాముగా కూర్చున్నారు, సహాబా కూడా కాముగా కూర్చున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో ఒక బెత్తం ఉంది. ఆ బెత్తము నేలపై ఇలా రాస్తున్నారు, కింద ఆలోచిస్తున్నారు. మరియు అంటున్నారు, ప్రజలారా సమాధి శిక్షల నుండి శరణము కోరండి. 3 సార్లు అంటున్నారు, సమాధి శిక్షల నుండి శరణము కోరండి. ఆ తర్వాత అంటున్నారు, మీరు ఈ మృతుణ్ణి పాతిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఆ మృతుడు మీ చెప్పుల శబ్దము కూడా వింటాడు అన్నారు. చెప్పుల శబ్దము వింటాడు. చెప్పుల శబ్దం వస్తుందా లేదా? ఖబరస్థాన్ में जूते पहन के नहीं जाना అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, చెప్పులు వేసుకొని వెళ్ళొద్దు అంటున్నారు. బాగానే ఉంది, చెప్పుల శబ్దం కూడా వింటారు అంటున్నారు కదా. అంటే వేసుకొని వెళ్ళొచ్చా లేదా? వేసుకొని వెళ్ళొచ్చు. ఈ హదీస్ని తీసుకొచ్చి కొంతమంది అంటారు, చూసారా మృతులు వినరన్నారు, మీరు ఇక్కడ వింటారంటున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వింటారు, కానీ మీరు వినిపించలేరు. వమా అంత బి ముస్మిఇ మన్ ఫిల్ ఖుబూర్, సమాధుల్లో ఉన్న వారిని మీరు వినిపించలేరు అని అల్లాహ్ ఖురాన్లో సూరా ఫాతిర్ 35 సూరాలు 24 ఆయతులు అంటున్నాడు. ఒక హదీస్లో హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. ఈ హదీసు బుఖారీదే 1370. ఈ హదీస్లో హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు వారు వింటున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక బావిలో పడి ఉన్నటువంటి మృతులతో మాట్లాడుతున్నారు. బదర్ యుద్ధం అయిన తర్వాత కాఫిర్ సవాలను ఆ బావిలో పడేస్తున్నారు. పడేసి హల్ తఅలము మా వఅద రబ్బుకుం హక్కా అంటున్నారు, మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానం పూర్తయిందా లేదా అంటున్నారు. ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు అంటున్నారు, అతదున అమ్వాత్, ఓ ప్రవక్త మృతులతో మాట్లాడుతున్నారా మీరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నీకంటే బాగా వింటున్నారు వారు. ఏమంటున్నారు? ఉమర్, నీకంటే బాగా వింటున్నారు వారు. మరి ఈ హదీస్లో కూడా వారు వింటున్నారు. అందుకే మనం లోనకి సమాధుల్లో శ్మశానం వెళ్ళేటప్పుడు ఏమంటాం? అస్సలాము అలైకుం యా అహ్లల్ ఖుబూర్ అంటున్నామా లేదా? సమాధుల్లో ఉండేవారికి సలాము కలుగునుగాక. కాకపోతే దైవ ప్రవక్త అంటున్నారు, నీకంటే బాగా వింటున్నారు, కానీ వారు సమాధానం ఇవ్వలేరు. వారు సమాధానం ఇవ్వలేరు. వింటున్నారు, నీకంటే బాగా వింటున్నారు అన్నారు. కావున చనిపోయినటువంటి మానవుడిని తీసుకెళ్ళి పాతిపెట్టిన తర్వాత మన చెప్పుల శబ్దం ఎందుకు వింటాడు? వాడిని కూర్చోబెడతారు. కూర్చోబెట్టక ముందు ఒక సన్నివేశం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ముస్తదరక్ హాకింలో హదీస్ నంబర్ 1403లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అబూ హురైరా రదియల్లాహు అన్హు హదీస్ను ఉల్లేఖిస్తున్నారు, శిక్ష పాతిపెట్టిన తర్వాత తల వద్ద నుండి రావటానికి ప్రయత్నిస్తుంది. తల వద్ద నుండి ఈ హదీస్లో వస్తుంది, తల వద్ద నమాజ్ ఉంటుంది. యకూలున స్సలాత, నమాజ్ ఏమంటుంది? నువ్వు ఇక్కడి నుంచి రావటానికి వీల్లేదు, ఇక్కడి నుంచి రావటానికి అవ్వదు. ఏమంటుంది? నమాజ్ మాట్లాడుతుంది. మా ఖిబలి ముదఖల్, ఈ మార్గములో నీకు దారి లేదు, నువ్వు రావడానికి వీల్లేదు. నమాజు నిలబడిపోతుంది. ఎక్కడండి? తల వద్ద. నమాజు లేనివాడికి ఏమవుతుంది? గేట్ ఓపెన్, ఆ శిక్ష వచ్చేస్తాడు. శిక్షను కురిపించే ఆ దైవదూత వస్తాడు.
కుడివైపుకి వెళ్తాడు, కార్నర్ కుడివైపు నుంచి వద్దామని. ఫయకూలు సియామ్, ఉపవాసం రోజా అంటుంది, మా ఖిబలి ముద్ఖల్, ఇటువైపు నుండి నువ్వు రావటానికి వీల్లేదు రోజా అంటుంది. ఇక్కడ కూడా క్లోజా? సరే అని తిరిగి అలా ఎడం వైపు వస్తాడు. వయకూలు జకాత్, వయకూలున జకాత్ మా ఖిబలి ముద్ఖల్, జకాత్ అంటుంది, ఇటు నుంచి రావటానికి వీల్లేదు. జకాత్ ఇవ్వని వాడి పరిస్థితి ఏంటి? ధనం ఉండి కూడా జకాత్ ఇవ్వని వాడి పరిస్థితి ఏంటి? ఈ డోర్ క్లోజ్. కాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఖిబలి రిజలైన్, కాళ్ళ దగ్గర. కాళ్ళ దగ్గర ఏముంటుంది? అస్సిలతు, అస్సిలతు వల్ ఇహ్సాన్, తల్లిదండ్రుల పట్ల సద్భావన, బంధువుల పట్ల సద్భావన, బంధుత్వాన్ని కలపటము, పెద్దలని గౌరవించటము, చిన్నలని ప్రేమించటము, సత్ప్రవర్తన అనేది అడ్డుతుంది. మా ఖిబలి ముద్ఖల్, ఎక్కడి నుంచి రావడానికి వెళ్ళలేదు. ఇక దాన్ని రావటానికి అవకాశం దొరకకుండా అయిపోతుంది. సమాధిలో ఆ తర్వాత ఇద్దరు దైవదూతలు వస్తారు. మలకాన్, వాహిదున్ మున్కిరున్ వ ఆఖరు నకీరున్. ఒకడి పేరు మున్కిర్, మరొకరి పేరు నకీర్. ఇద్దరు దేవదూతలు. సూరతుల్ అస్వద్, నలుపు రంగులో ఉంటారు, నీలపు కళ్ళు ఉంటాయి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మలకాని యకూలా, ఇద్దరు దైవదూతలు అంటారు వచ్చి, లే కూర్చో. కూర్చుంటాడు. అప్పుడే మనం వెళ్తుంటాం కాబట్టి మన చెప్పుల శబ్దాలు వింటూ ఉంటారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి గురించి దువా చేయమన్నారు. ఒక సహాబీ నల్లగా నీగ్రో, లావుటి పెదాలు, పెద్ద పెద్ద చెవులు, అందవికారంగా ఉన్నాడు. ఆ సహాబీ గురించి ఖురాన్లో ఒక ఆయత్ దిగుతుంది. ఆ సహాబీని ప్రేమించి అమ్మాయి గురించి దిగుతుంది ఆయత్. వమా కాన లిముమినిన్ వలా ముమినతిన్ ఇదా ఖదల్లాహు వ రసూలుహు అమరన్ అన్ యకూన లహుముల్ ఖియరతు మిన్ అమ్రి. రసూల్ ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అందులో విశ్వాస పురుషుడికి కానీ విశ్వాస స్త్రీకి కానీ ఏ హక్కు ఉండదు. తన మాటను చలాయించుకోవడానికి ఏ హక్కు ఉండదు. ఈ ఆయత్ ఎక్కడుందండి? సూర అల్ అహ్జాబ్లో ఉంది, 33వ సూరాలో ఆయత్ నంబర్ 36. ముస్నద్ అహ్మద్ యొక్క రివాయత్ ద్వారా తెలుస్తుంది ఈ ఆయతు ఆ అమ్మాయి గురించి దిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నల్లగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని అన్నారు, ఫలానా ఇంటికి నువ్వు వెళ్ళు, ఆ అమ్మాయితో నికా చేసుకోవడానికి నేను పంపించానని చెప్పు. వెళ్తున్నారు. వెళ్ళి ముందే చెప్పేస్తున్నాడు ఇంటి దగ్గర, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపించారండి మీ అమ్మాయితో సంబంధం కోసం. వారు మదీనాలో రిచ్, చాలా ధనికులు, ధనవంతులు. ఆ ధనవంతులకి ఒకే ఒక అమ్మాయి. ఎన్నో సంబంధాలు వచ్చినా వారు ఒప్పుకోలేదు. వీడు చూస్తే ఈ ముఖం పెట్టుకొని నా ఇంటికి వచ్చాడా, మంచిది ప్రవక్త పంపించారన్నావు, లేకపోతే నీ పేక తీసేది. అంత కోప్పడ్డాడు. వెళ్ళిపోయాడు. అమ్మాయి లోన్ నుంచి అంటుంది, నాన్నగారు అది సెలక్షన్ ఎవరిది అనుకుంటున్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలక్షన్. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలక్షను కాబట్టి దాన్ని పంపించడానికి వీల్లేదు, నేను సిద్ధము. అలాంటి కూతుర్లు ఉన్నారా? ధర్మం కోసం త్యాగం అవటానికి నేను సిద్ధము నాన్నగారు. సరే నువ్వు సిద్ధమా? వాళ్ళ భార్యతో అడిగాడు. భార్య కొంచెం వెనుక ముందు చేస్తుంది. భర్త ఒప్పుకున్నాడు. నికా జరిగింది.
నికా అయిన తర్వాతే ఖైబర్ యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆయన పట్ల ఆశయించుకున్నటువంటి ఆ వ్యక్తి ఖైబర్ యుద్ధములో షహీద్ అయిపోయాడు. చుట్టుప్రక్కల 7-8 సవాలు పడి ఉన్నాయి. వారితో పోరాడి తన ప్రాణం కూడా ఇచ్చేశాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని తన చేతులపై ఎత్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతులు ఆ వ్యక్తి యొక్క జనాజా అయ్యింది. స్వయంగా ఆయన సమాధిలో దిగారు. సమాధిలో దిగి ఆ వ్యక్తిని పాతి పెట్టేటప్పుడు ఒక సంఘటన జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖాన్ని తిప్పుకున్నారు. ఓ ప్రవక్త, ఏంటి ఇలా చేశారు? ఏం చెప్పను, నా సెలక్షన్ కదా, నా సెలక్షన్ కాబట్టి ఇంకా వీడిని పెట్టడమే లేదు, జన్నత్ యొక్క హూర్లు వచ్చి పడిపోతున్నాయి, వీడిని పెళ్లి చేసుకుంటానంట, వీడితో నికాహ్ చేసుకుంటామని జన్నత్ యొక్క హూర్లు పోటీ పడుతున్నాయి, ముద్దాడేస్తున్నాయి. అందుకే నేను ముఖం తిప్పాను. కాబట్టి ఆ అమ్మాయి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఆయన చెప్పాడు, వమా కాన లిముమినిన్ వలా ముమినతిన్ ఇజా ఖదల్లాహు రసూలుహు అమరన్. ఏ విశ్వాస పురుషునికి స్త్రీకి కూడా ప్రవక్త యొక్క ఆజ్ఞ ముందు మాట్లాడడానికి వీల్లేదు. ఆమె మాట్లాడలేదు, అమ్మాయి ఒప్పుకుంది. కాబట్టి ఈ సమాధిలో చూడండి, శిక్షలు ఉన్నాయి, కారుణ్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి అబూ దావుద్ యొక్క ఈ హదీస్లో ఆ వ్యక్తిని కూర్చోబెట్టేటప్పుడు ఆ వ్యక్తి చూస్తున్నాడు, సూర్యాస్తమవుతుంది. ఇబ్న్ అబ్బాన్లో కూడా హదీస్ వస్తుంది. ఇబ్న్ అబ్బాన్ యొక్క హదీస్ 3113, ముస్తదరక్ హాకింలో 1403 హదీస్ నంబర్. సూర్యాస్తమవుతుంది, దైవదూతలు ప్రశ్నిస్తున్నారు, ఈయనెవరో చెప్పు. ఈయన అంటే ఎవరు? ఇక్కడ ఎవరండి ఈయన? అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈయనెవరు చెప్పు. దావుని ఉసల్లి, లేకండి నమాజ్ చేయాలి, నేను టైం అవుతుంది. నువ్వు ప్రశ్నలు వేస్తున్నారండి మీరు, తప్పుకోండి, నమాజ్ టైం అవుతుంది. దైవదూతల ముందు ఎంత ధైర్యం అండి ఈయనకి. ఎందుకు చెప్పండి? ప్రపంచంలో నమాజ్ చేసేవాడు, నమాజీకి అంత ధైర్యం. మున్కీర్ నకీర్ వచ్చి ప్రశ్నిస్తుంటే ప్రశ్నలు వేస్తారయ్యా, తప్పుకోండి. దావుని ఉసల్లి, నేను నమాజ్ చేయాలయా, నమాజ్ టైం అవుతుంది, సూర్యాస్తం అయిపోతుంది. చేయనివాడి పరిస్థితి ఏంటి? నమాజు చేయనివాడి పరిస్థితి ఏంటి? చేసేవాడి రోవాబేంటి అక్కడ సమాధిలో? తప్పుకోండి. ఆ దైవదూత అంటున్నారు, సయ్యఫ్ అనుబాది, తర్వాత చేసుకుంటావు కనయ్యా, ముందు చెప్పు సమాధానం అంటున్నారు. దావుని ఉసల్లి, నేను నమాజ్ చేయాలి, తప్పుకున్నట్టు. చూసారా, ప్రపంచంలో కూడా అలా నమాజ్ పాటించేవాడు మరణము తర్వాత కూడా సమాధిలో నమాజ్ గురించి తాపత్రయపడుతున్నాడు. దానినే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు, హాఫిజు అలస్సలవాతి వస్సలాతిల్ హుస్తా, నమాజ్ని భద్రపరచండి, ప్రత్యేకంగా మధ్యస్థ నమాజ్ అంటే అసర్ నమాజ్. అది కూడా అసరే కదా, సూర్యాస్తం అవుతుంది, ఏ నమాజ్? అసర్ నమాజ్. టైమింగ్ అవుతుంది, అసర్ టైం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నమాజ్ చేసేవాడు సమాధిలో కూడా అలా ఉంటాడు. అందుకే హజరత్ ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు, సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది, 2308 హదీస్ నంబర్. ఇది తిర్మిజీ యొక్క సహీహ్ హదీస్. హానీ రహమతుల్లాహి అలైహి, ఉస్మాన్ గనీ యొక్క శిష్యుడు, మౌలా గులాం బానిసా అంటున్నాడు, ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారు సమాధిలో, శ్మశానములో, ఖబరస్థాన్లో వెళ్ళేటప్పుడు ధారాళంగా ఏడ్చేవారు. కాన ఉస్మాను ఇదా వఖఫ అలా ఖబరి బకా హత్తా యబుల్లు లిహియత్.
ఉస్మాన్ గనీ రదియల్లాహు వారు ఖబర్స్థాన్లో ఎలా ఏడ్చేవారంటే గెడ్డము తడిచిపోయేది. దీని ద్వారా ఏం తెలుస్తుంది? గెడ్డం కూడా ఉండేది కదా, ఉస్మాన్ గనీ గెడ్డం ఉందా లేదా? అందుకే హదీస్లో వస్తుంది ఆయన గెడ్డము తడిచిపోయేది. అంత నీళ్ళ కన్నీరు వస్తే చుక్క రెండు చుక్క రావచ్చు, కానీ పూర్తిగా గెడ్డమే తడిచిపోవడం అంటే ఎంత వెయిట్ చేసేవాడు. తుద్కిరతుల్ జన్నత వన్నారు ఫలా యబ్కి వయబ్కి మిన్ హాదా. జన్నత్ గురించి చెప్పేటప్పుడు ఏడవలేదు ఈయన, జహన్నం గురించి చెప్పేటప్పుడు ఏడవలేదు ఈయన. శ్మశానంలో ఖబరస్థాన్లో ఇంత ఏడుస్తాడేంటి? ఆయన సమాధానం ఇస్తున్నారు. ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నల్ ఖబర్ మంజిల్ అవ్వలు మిన్ మనాజిల్ ఆఖిరా. సమాధి పరలోకపు యొక్క మజిలీలలో మొదటి మజిలీ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. మొదటి మజిలీ. ఎవరైతే ఇక్కడ సాఫల్యం పొందుతాడో, ఇక్కడ పాస్ అయిపోతాడో, మిగతా మజిలీలన్నీ సులభతరమైపోతాయి అన్నారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మన మొదటి మజిలీని సులభతరం చేయబాగా. అక్కడ ఎవరైతే పాస్ అవుతారో తర్వాత మజిలీలన్నీ సులభతరం అయిపోతాయి, అందుకే నేను ఇక్కడ ఏడుస్తున్నాను అని ఉస్మాన్ గనీ రదియల్లాహు అన్హు సమాధానిస్తున్నారు. ఖబర్ కంటే, సమాధి కంటే కఠినమైన పరీక్షగది నేను దేనిని చూడలేదన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇదే హదీస్లో, తిర్మిజీ యొక్క ఇదే హదీస్లో. కాబట్టి ఉస్మాన్ గనీ రదియల్లాహు అన్హు వారు ధారాళంగా ఖబరిస్తాన్లో ఏడ్చేవారు. కానీ అటువంటి చోట కూడా మనం ఊసులాడుకొని, మాటలాడుకొని, వ్యాపారాల గురించి చెప్పి, ఈ డబ్బులు ఇవ్వలేదు ఇంకా వస్తున్నానైతే చెప్పు, అక్కడ ఆ విషయాలు లేవు, ప్రాపంచిక విషయాలు లేవు. ఖబర్స్థాన్లో వెళ్తే మరణం గుర్తుకు రావాలి. కాబట్టి పరలోకపు మొదటి మజిలీ ఖబర్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, చూడండి మీ సహోదరుడు ఇప్పుడే పాతి పెట్టాము, సాద్ బిన్ మాస్ రదియల్లాహు అన్హు, ఆయనను గురించి దువా చేయండి. ఆయన ఏమైనా మామూలు మనిషా? మామూలు మనిషి కాదండి. ఆయన మరణము విని ఆకాశపు దూతలు పండగ చేసుకున్నాయి, సాద్ వస్తున్నాడని చెప్పి. అల్లాహ్ అర్ష్ కదిలింది. అంత గొప్ప వ్యక్తి ఈ సమాధి విడిచిపెట్టదన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక్కసారిగా సమాధి ఆయనను నొక్కింది. ఒక్కసారి అల్లాహ్ కాపాడాలి. సహీహ్ బుఖారీలో 1378 హదీస్ నంబర్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక గుర్రంపై వెళ్తున్నారు ప్రయాణమే. గుర్రం బెదిరింది, ఆయన కింద పడిపోయారు. అన్నారు, ఇక్కడ 2 సమాధులు ఉన్నాయి, రెండిట్లో కూడా శిక్ష అవుతుంది. పెద్ద పెద్ద పాపాలు ఏమి చేయలేదు వారు. లా యుఅద్దిబాన్ ఫీ కబీర్, పెద్ద పాపాలు ఏమి చేయలేదు. ఒక వ్యక్తి చాడీలు చెప్పేవాడు. ఈరోజు చాడీలు సాధారణమైపోయి. ఒక వ్యక్తి చాడీలు చెప్పేవాడు, మరొక వ్యక్తి పవిత్రతను పాటించేవాడు కాదు, పరిశుద్ధత తహారత్ పాటించేవాడు కాదు. అంటే మలమూత్రపు బొట్టుల నుండి రక్షణ పాటించేవాడు కాదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక పచ్చటి ఖర్జూరపు ఒక కొమ్మను తీసుకురండి. తీసుకొచ్చారు, 2 ముక్కలు చీల్చారు, 2 సమాధులపై పెట్టారు. మరియు అన్నారు, దీని పచ్చదనము ఎప్పటి వరకైతే ఉంటుందో అప్పటి వరకు వీరి సమాధుల్లో శిక్ష తగ్గవచ్చు అన్నారు. కొంతమంది అంటారు, గురువుగారు ఆ పచ్చటివి పెట్టారు కదా,
పచ్చటి కొమ్మలు ఎందుకు, మేము చెట్లే పెట్టేద్దాం. మీ ఆలోచనలు పనికిరావు నాయన. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెట్టారు అలా పచ్చటివి, అది ఎండినంత వరకు శిక్షలు తగ్గొచ్చు అన్నారు. కొంతమంది అంటారు పచ్చటి కొమ్మ పెట్టారు కదా, పచ్చటి కొమ్మ నుండే పువ్వులు వస్తాయి కదా, కాబట్టి మేము పువ్వులు వేస్తున్నాం. ఎక్కడి నుండి తీసుకొచ్చారు చూడండి, ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చారు, పువ్వులు వేస్తున్నాం. మరొకటి అంటాడు పువ్వులు వేశారు కదా, పువ్వులున్న దుప్పటేస్తాం. అందుకే నౌజుబిల్లా, అల్లా కాపాడాలి. ఇవన్నీ చేయలేదు ప్రవక్త వారు. అయినా ఆ వ్యక్తులు ఎవరు? యూదుల సమాధి ఉండేటోడు, 2 యూదుల సమాధి. కాబట్టి సమాధి శిక్ష అనేది వాస్తవము, ఇందులో సందేహం లేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ వ్యక్తి నమాజ్ కోసం తొందరపడుతూ ఉంటే ఆ వ్యక్తితో ప్రశ్నలు అడుగుతారు. అబూ దావూద్ యొక్క హదీస్లో 4 ప్రశ్నలు వస్తాయి. మనం సాధారణంగా 3 ప్రశ్నలే తెలుసు కదా మనకి. 3 ఏంటండి? మన్ రబ్బుక, మాదీనుక, మన్ నబియుక, ఇవే తెలుసు. కానీ ఇంకో ప్రశ్న కూడా ఉంది, 4 ప్రశ్నలు ఉన్నాయి. మన్ రబ్బుక అని అడుగుతారు, రబ్బీ అల్లా, నా ప్రభు అల్లా అని అంటాడు. మా దీనుక, నీ ధర్మం ఏది? దీనుల్ ఇస్లాం అంటాడు. మన్ నబీయుక, నీ ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. 4 ప్రశ్నలు అడుగుతారు. వమా యుదరీక, ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఖరఅతుల్ ఖురాన్, నేను ఖురాన్ చదివాను. వసదక్తు ఆమంతు, నేను దాన్ని సత్యమని నమ్మాను, దాన్ని విశ్వసించాను. ఖురాన్ గురించి కూడా ప్రశ్న ఉంది. ఇది 4వ ప్రశ్న. 4వ ప్రశ్న. కాబట్టి ఖురాను చదివే వారి గురించి ఇబ్న్ హబ్బాన్ యొక్క హదీస్లో, హదీస్ నంబర్ 3113లో చివరి హదీస్లో వస్తుంది, వాడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్షాల్లా గుడ్డివారుగా చేయడు. చదవని వాడికి గుడ్డివాడు చేస్తారు. చాలామంది అంటారు, అలా అంటారేంటండి గురువుగారు, మరి ఖురాన్ మాకు చదవటం రాదు కదా. చదవటం రాకపోతే వినవచ్చు. చదివే వారికి ఒక్కొక్క అక్షరములో 10 పుణ్యాలు ఉన్నాయి, వినేవారికి లేవా? పాటలు వినడానికి టైం ఉందే, పాటలు వినడానికి సౌకర్యం ఉన్నాయి, పాటలు వినడానికి అన్నీ ఉన్నాయి. ఖురాన్ వినడానికి టైం లేదా? ఖురాన్కు సౌకర్యం లేదా మన దగ్గర? కాబట్టి చదవటం రాకపోతే వినండి. వమన్ ఆరద అన్ జిక్రి ఫఇన్నల మైషతన్ జన్కా, ఎవరైతే నా యొక్క జ్ఞాపిక నుండి నిర్లక్ష్యం వహిస్తారో వారు గుడ్డివారుగా లేపుతాను తీర్పు దినం నాడు. వనాషుర్ యౌమల్ ఖియామతి ఆమా, తీర్పు దినం నాడు వారు గుడ్డివారుగా లేపబడతారు. జన్కాకి అర్థం ఏం చెప్తున్నారు ఈ హదీస్లో? కుదింపు, వారి జీవితం కుదింపు అయిపోతుంది. అంటే సమాధిలో వారిని సమాధి నొక్కుతాడు. సమాధి వారిని నొక్కేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ 2 వ్రేళ్ళు, చేతి వ్రేళ్ళు చూపించారు. ప్రక్కటి ఎముకలు ఒకదాంట్లో ఒకటి ఇలా వెళ్ళిపోతాయి అన్నారు. అంత గట్టిగా అది నొక్కి ఒక్కసారి విడిచిపెడతాడు. ఈ హదీసుల్లో వస్తుంది. కాబట్టి అల్లాహ్ యొక్క ధార్మిక గ్రంథం చదవటము, వినటం అనేది మన యొక్క కర్తవ్యం. సమాధి శిక్షలు నుండి దూరంగా ఉండటానికి నమాజు కాపాడింది, రోజా కాపాడింది, జకాతు కాపాడింది, మనం చేసే సదాచరణలు కాపాడాయి. ఇప్పుడే మనం విన్నాము. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక జనాజా వెళ్ళింది. ప్రజలు ఆయన్ని చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి అని చెప్పి అలాగా పొగుడుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వజబత్, వజబత్ అంటున్నారు. మరొక జనాజా వెళ్ళింది. ప్రజలు పొగుడుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వజబత్ అన్నారు. ఏంటి ఈయన, మేము పొగుడుతుంటే ఈయన వజబత్ అంటున్నాడు, ఎక్కడి నుంచి అర్థం లేదు ప్రజలకి. మరొక జనాజా వెళ్ళింది. అందరు చెప్తే చాలా చెడ్డవాడు, చాలా చెడ్డవాడు, వజబత్ అంటున్నారు. మరలా వజబత్ అంటున్నారు. ఈయన ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు కూడా ఈ హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ఆయన కూడా అలాగే అన్నారు 3 సార్లు, వజబత్ వజబత్ వజబత్.
2 జనాజాల్లో ఆ వ్యక్తి యొక్క మంచితనాన్ని పొగిడారు, 3వ జనాజాలో ఆ వ్యక్తి యొక్క చెడు గురించి చెప్పారు, చెడ్డవాడని చెప్పి. ఉమర్ రదియల్లాహు కూడా వజబత్ అన్నారు. అస్వద్ రదియల్లాహు అన్హు అడుగుతున్నారు, ఉమర్ యా అమీరుల్ ముమినీన్ వమా వజబత్, ఏంటి వజబత్ అంటున్నారు మీరు? ఉమర్ రదియల్లాహు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇలాగే అన్నారు. ఒక జనాజాలో ఏ జనాజానైతే చూసి నలుగురు విశ్వాసులు ఏ వ్యక్తినైతే పొగిడారో ఆ వ్యక్తికి స్వర్గం వాజిబ్ అయిపోతుంది అని. అల్లాహ్ అక్బర్. అల్లాహ్ మనల్ని కూడా మంచి వారిలో చేర్చుగాక, చెడ్డవారి నుండి కాపాడుగాక. నలుగురు ఖీల సలాసతున్, ఓ ప్రవక్త ముగ్గురైతే అని అడిగారు సహాబా. ఖాల సలాసతున్, ముగ్గురైనా అన్నారు. ఖీల ఇత్నైన్, ఇద్దరైతే అన్నారు. ఖాల ఇత్నైన్, ఇద్దరైనా అన్నారు. వలం యుస్అల్ వాహిద్, ఒకరి గురించి అడగలేదట. కాబట్టి మంచి విశ్వాసులు ఒక విశ్వాస జనాజా వెళ్తుంటే ఒక మంచి వ్యక్తి అండి అని చెప్పటంలో ఆ వ్యక్తికి జన్నత్ ఉందని కూడా చెప్తున్నారు. జన్నత్ అంటే 100 అంతస్తులు జన్నత్కి. ఇబ్న్ మాజా యొక్క హదీస్లో వస్తుంది, హదీస్ నంబర్ 4113, 4131 ఇబ్న్ మాజా యొక్క హదీస్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అల్ జన్నతు మిఅత దర్జా, జన్నత్ 100 అంతస్తులు. ఎన్ని అంతస్తులు అండి? 100 అంతస్తులు జన్నత్. జన్నత్ 100 అంతస్తులు. మిఅత దర్జా, మన మస్జిద్ ఎన్ని అంతస్తులు అండి? ఒక అంతస్తునా? 2 లేదు, 2 అంతస్తులు. కింద ఎంత ఉంటే పైన కూడా అంతే ఉంటుంది కదా ఏమండి? ఒక్కోసారి కింద పెద్ద ఉంటే పైన చిన్నది అయిపోద్ది. కానీ జన్నత్ అలా కాదు. కింద జన్నత్ ఎంత ఉంటుంది, పై జన్నత్ దానికి రెట్టింపు ఉంటుంది. రెండోది. 3వ జన్నత్ 2 దానికి రెట్టింపు ఉంటుంది. 4వ జన్నత్ 3 కంటే రెట్టింపు ఉంటుంది. ఎలా కట్టాడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఫీ కుల్లి దర్జాతిన్, ప్రతి అంతస్తుకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందండి? ఫీ కుల్లి దర్జాతిన్ మిన్హా బైన సమాయి వల్ అర్ద్, భూమి ఆకాశాలంత డిస్టెన్స్ ఉందంట. ఒక జన్నత్కి మరొక జన్నత్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది? గ్యాప్. భూమి ఆకాశాలంత డిస్టెన్స్. వ ఇన్ ఆలాహా అల్ ఫిరదౌస్, అన్నిటికంటే పైనున్న జన్నత్ ఏది? పైనున్న జన్నత్ ఫిరదౌస్. దాన్ని క్రైస్తవులు పారడైసు అంటారు, లేకపోతే ఇంగ్లీష్లో ప్యారడైస్ అంటారు. ప్యారడైస్ హోటల్లో పేరు పెడతారు కదా, ప్యారడైస్ అంటే. ఫిరదౌస్ అది అసలు ప్యారడైస్ అయిపోయింది. ఏం ప్యారడైసు? మందు గిందు అన్నీ కూడా పడుతుంటారు. ఎవడు నమాజీలు వెళ్ళరు అక్కడ. పేరు మట్టుకు ప్యారడైస్. ఫిరదౌస్ అసలు. ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిరదౌసి నుజులా. సూర కహఫ్లో అల్లాహ్ చివరి ఆయతలో అంటున్నారు, 18వ సూరాలో, విశ్వసించి సదాచరణ చేసే వారి కొరకు ఫిరదౌస్ స్వర్గం ఉంది అని. పైనున్న జన్నత్ ఫిరదౌస్. వైన అలాహా ఫిరదౌస్ వైన ఔసతహా అల్ ఫిరదౌస్. అన్నిటికంటే విశాలమైన జన్నతు ఫిరదౌస్. చెప్పాను కదా, కిందది కంటే పై జన్నతు కొంచెం విశాలం ఉంటుంది, ఆ తర్వాత ఇంకా విశాలం ఉంటుంది. అన్ని జన్నతుల కంటే పైన ఉన్నటువంటి జన్నతు సువిశాలమైనది. ఔసత ఫిరదౌస్. వైనల్ అర్ష అలల్ ఫిరదౌస్, అల్లా యొక్క అర్ష్ ఫిరదౌస్ పైన ఉంది. ఇదా సఅల్తుముల్లాహ్, మీరు అల్లాహ్తో అడిగితే ఫస్అలుహుల్ ఫిరదౌస్, ఫిరదౌస్ని అడగండి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వటంలో వెనకాడడు, ఆలోచించడు. వీడికి ఇచ్చేస్తే నాకేమైనా తక్కువైపోద్దేమో ఆలోచించడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి అడగండి అన్నారు, ఫిరదౌస్ అడగండి అడిగి. కాబట్టి సమాధిలోనే ప్రారంభం మనకి.
ప్రశ్నల సమాధానాలు ఇచ్చిన తర్వాత ఏమంటారు? నమ్ నమ్ కనౌమతిల్ ఉరూస్. తిర్మజీ యొక్క హదీస్ నంబర్ 1071. ఈ హదీస్లో ఏమొస్తుంది? నమ్ కనౌమతిల్ ఉరూస్, పడుకో. ఫస్ట్ నైట్ పెళ్లి కూతురులాగా, మొదటి రాత్రి పెళ్లి కూతురు ఎంత హ్యాపీగా పడుకుంటుందండి. కానీ ఇక్కడ పడుకోనివ్వరు కదా, ఎవరోళ్ళకి వెలుగుతుంటారు, వెళ్ళి ఎవరో ఒకరికి వెలుగుతుంటారు. కానీ అక్కడ అరబుల్లో మొదటి రాత్రి పెళ్లి కూతురుని డిస్టర్బెన్స్ లేదు. లేపేవాడు ఎవరు? పెళ్లి కొడుకు మాత్రమే లేపుతాడు, కానీ ఇంక వేరే వాడు వచ్చేవారు లేదు. నమ్ కనౌమతిల్ ఉరూస్, దైవదూతలు అంటారు పడుకో, మొదటి రాత్రి పెళ్లి కూతురు మాదిరిగా. ఆయన అంటాడు పడుకోమంటావేంటి, తొందరగా వెళ్ళి మా వీధిలో అందరికి చెప్పేసి వచ్చేస్తాడు. వీధిలో అందరికి చెప్పేసి వచ్చేస్తా? అవునవును, చాలామంది పాపం నమాజ్కి రావట్లేదు తెలుసా. దైవదూతలతో అంటున్నాడు ఆయన, నమాజ్కి రావట్లేదు తెలుసా. వాళ్ళకి ఇవన్నీ తెలియదు, వాళ్ళకు కూడా తెలిసిపోతాను. నేను ఇప్పుడే తొందర పరిగెట్టుకెళ్ళి వచ్చేస్తాను, చెప్పేసి వచ్చేస్తాను. ఇది ఏమైనా స్పోర్ట్స్ అనుకుంటున్నావేంటి? నువ్వు పరిగెట్టుకెళ్ళి చెప్పేసి వచ్చేయడానికి అవే లేదయ్యా, పడుకో. అదేంటండి, మంచి అవకాశం కదా, అందరికి చెప్పేసి వచ్చేస్తే. ఒక్కడొచ్చి చెప్పాడు అనుకోండి చాలు, అయినా నంబర్ మనోడు, ఎవడు చూశాడులే. అందుకే అంటారు కదా అల్లాతో అందుకే ఏమంటారు? అల్లా ఫలౌలా అన్న లనా కర్రతన్ ఫనకూన మినల్ ముమినీన్. అల్లా ఒక్కసారి పంపించు, నేను ఇప్పుడే నమ్ముకొని వచ్చేస్తాను. ఒక్కసారి పంపించాలా? ఎక్కడికి వెళ్తావు? భూమి గీమి ఆకాశం అంతా నాశనం అయిపోయి ఏమి లేవు అంటే, నిన్ను పంపించాలంటే భూమి పుట్టించాలి, ఆకాశం పుట్టించాలి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్ని పుట్టించి, అన్నిటిని బస్సులో గీస్తులు ఇవన్నీ మొత్తం దుకాణాలు అంతా పుట్టించి నిన్ను పంపిస్తే నువ్వు నమ్ముతావని గ్యారంటీ ఏమిటి? కాబట్టి ఇక లేదు, ఛాన్స్ వెళ్ళటానికి లేదు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు చూడండి, పుణ్యాత్ముడు అంటున్నాడు అల్లా నన్ను పంపించు, వెళ్ళి చెప్పేసి వచ్చేస్తాను అందరికి. మా ఇంట్లో నమ్మట్లేదు, వాళ్ళు నమ్మట్లేదు, ఇలా ఉంటుంది సమాజంలో అంటే నమ్మట్లేదు, నేను చెప్పేసి వస్తాను ఇప్పుడే. లేదు, వీల్లేదు, పడుకో అంటున్నారు. పడుకుంటున్నాడు. ఆయన దృష్టి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు కూడా ఖబర్ విశాలమైపోతుంది. అల్లాహు అక్బర్, అంత విశాలమైపోతుంది ఖబర్. ఆకాశం నుండి శబ్దం వస్తుంది. ఈ వ్యక్తి నిజస్థుడు, సత్యమైనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి స్వర్గపు దుస్తులు తొడిగించండి, స్వర్గపు దుస్తులు తొడిగిస్తాను. ఈ వ్యక్తికి స్వర్గపు పరుపు వేయండి, స్వర్గపు పరుపు వేస్తారు. ఈ వ్యక్తి గురించి స్వర్గపు తలుపులు ఇప్పండి, స్వర్గపు తలుపులు ఇస్తారు. ఆ తర్వాత స్వర్గపు తలుపులు ఇప్పేసి అన్నీ చేసిన తర్వాత నరకం చూపిస్తారు. ఒకసారి అమ్మ బాబోయ్ అంటాడు. ఏంటిది? నువ్వు అదృష్టవంతుడివి, దీని నుండి నిన్ను కాపాడాడు. అమ్మయ్య, హార్ట్ ఫెయిల్ అయిపోయిందే ఒక్కసారి చూపించడానికి. జస్ట్ ఒకసారి చూపించావు అంతే, నీకు నీ అదృష్టం, నిన్ను తప్పించుకున్నావు. ఇగో స్వర్గ నివాసి అయిపోయావు, హాయిగా పడుకోవాలి. మరి నరకవాసికి ఏమవుతుంది? నరకవాసికి నరకపు ద్వారాలు తెరవబడతాయి. తర్వాత స్వర్గం తెరిచి చూపిస్తారు. అమ్మ వెళ్ళిపోతాను లాంటి. వెళ్ళిపోవడానికి కాదు, జస్ట్ అదిగో నీ ఇల్లు. నాదా? అవును నీదే ఇల్లు, నీ ఇల్లు స్వర్గంలో. అయితే వెళ్ళిపోతాను. నీ దురదృష్టం, ప్రపంచంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు నీ పేరుతో. రిజిస్ట్రేషనా? నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేవాటే మా ఇల్లు చేయించాను కదా నేను. ఒరే, అది అవేవిక రిజిస్టర్ కాదు, ఇది జన్నత్ రిజిస్టర్. నమాజ్కి వెళ్ళి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చేయటం, రోజాలు పెట్టడం, ధర్మ మార్గంలో వెళ్ళటము, తౌహీద్ నమ్మటము, షిర్క్ నుండి దూరం ఉండటము, హరాం నుండి దూరం ఉండటం, ఇవన్నీ రిజిస్ట్రేషన్ రా. నువ్వు చేసుకోలేదు కాబట్టి నీ ఇల్లు పోయింది. మరి ఏమైంది? వేరే వాళ్ళు కొట్టేస్తారు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే ప్రతి వాడికి జన్నతులో ఒక ఇల్లుంది, స్వర్గంలో ఇల్లుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పుడప్పుడు ఫజర్ నమాజ్ తర్వాత అడిగేవారు, ప్రజలారా రాత్రి ఎవరైనా కళ చూశారా? చూస్తే చెప్పండి. మంచి కళలు అయితే, పీడకళలు చెప్పకండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పీడకళలు చెప్పకండి అన్నారు. ఎవ్వరికి చెప్పకూడదు.
పీడకలు వస్తాయి రావండి? వస్తాయి. పీడకలు వస్తే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఎడం వైపు 3 సార్లు ఉమ్మాలి. ఔదు బిల్లాహి మినష్ షైతాని రజీం చదవాలి. ఎందుకు తెలుసండి? శైతాను మనం మెలకుగా ఉన్నప్పుడే మనపై దాడి చేస్తుంటాడు, నిద్రలో కూడా వాడు దాడి చేస్తాడు. కాబట్టి ఇటువైపు ఉమ్మాలి, ఆ తర్వాత కుడివైపు తిరిగి పడుకోవాలి. కాబట్టి మన మరణము ఎప్పుడవుతుందో తెలియదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే రాత్రి పడుకునేటప్పుడు కొన్ని దువాలు నేర్పించారు. అవి చదువుకుంటే సహజ మరణము మీరు పొందుతారన్నారు. సహజ మరణం అంటే ఫిత్రత్ యొక్క మరణము, జన్నత్కి వెళ్ళే మరణం పొందుతారు. అల్లాహుమ్మా అస్లమ్తు వజ్హి ఇలైకా వఫవ్వస్తు అమ్రి ఇలైకా వల్జాతు జహరి ఇలైకా రగ్బతన్ రహబతన్ ఇలైకా లా మల్జా మిన్కా ఇల్లా ఇలైక్ ఆమంతు బికితాబికల్లది అన్జల్త వ నబియకల్లది అర్సల్త. సహీహ్ బుఖారీలో కితాబుల్ ఇల్మ్లో ఈ హదీస్ వస్తుంది, హదీస్ నెంబర్ 51. ఇది చదువుకొని పడుకుంటే ఒకవేళ చనిపోతే వారు సహజ మరణం పొందుతారన్నారు. అంటే జన్నత్కి వెళ్ళే మరణం పొందుతారన్నారు. ఇందులో అంత అర్థం ఉంది. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం లేదు, మనకి టైం అయిపోతుంది. అంత అర్థము నిండి ఉంది అందులో. కాబట్టి ఇది రాత్రి పడుకునేటప్పుడు అలా చదువుకోండి అని మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇది నాకు నేర్పించనని ఒక సహాబీ నేర్చుకొని అన్నాడు, ఆమంతు బి కితాబికల్లది అన్జల్తా ఓ రసూలకల్లది అర్సల్తా అన్నాడు సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తప్పు, రసూలకల్లది కాదు, నబియకల్లది అని అన్నారు. చూసారు, చిన్నదున్నా సరిదిద్దారు. నబీ రసూల్ ఒకటే, కానీ నేను రసూల్ చెప్పలేదు, నేను నబీ చెప్పాను, కాబట్టి సరిగా చెప్పు, నబీ చెప్పన్నారు ఈ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి సహజ మరణం మనం పొందుతాం. మరణ ఘడియలో చివరి క్షణాల్లో కూడా కలిమా లా ఇలాహ ఇల్లల్లా నోటి నుండి చదవాలి. చనిపోతున్న వాడికి వాడి దగ్గర కూర్చొని లా ఇలాహ ఇల్లల్లా చదువుతూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, ఇదేంట్రా ఈ గోల, టీవీ వేయండి అంటే ఆ టీవీ చూస్తూ అలా చచ్చిపోతాడు. అల్లా అడుగుతాడు, ఎక్కడి నుంచి? అల్లా నేను కిరాతకుడు చూస్తూ వస్తున్నాను. కిరాతకుడు సినిమా చూసి వస్తున్నావా? వేయండి రా వీళ్ళకి. కాబట్టి సోదరులారా, పడుకునేటప్పుడు అలా టీవీ వేసుకొని ఆన్లో పెట్టి అలా పడుకోకండి. మనం చెప్పలేము ఏ క్షణాల్లో మనం మరణం అవుతుందో. మనము ఎక్కడ చనిపోతామో, ఏ స్థితిలో చనిపోతామో, ఎలా చనిపోతామో అల్లాహ్ వద్ద అదే స్థితిలో వెళ్తాం. జ్ఞాపకం ఉంచుకోండి. అల్లాహ్ అడుగుతాడు, ఎక్కడి నుంచి వచ్చావని. కాబట్టి అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు వారు అన్నారు, చివరి క్షణాలలో నడవలేడు, మంచం మీద ఉన్నాడు, నన్ను విడిచిపెట్టకండి. నేను యుద్ధ రంగంలో వచ్చాను, జబ్బు పడిపోయాను, నన్ను విడిచిపెట్టకండి, తీసుకువెళ్ళండి. దారిలో ఎక్కడైనా నేను చనిపోతే అక్కడే పాతి పెట్టండి. రేపు ఖయామత్ నాడు అల్లాహ్ అడుగుతాడు, అబూ అయ్యూబ్ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? అల్లాహ్ యుద్ధ మైదానం నుండి వస్తున్నాను అంట. అటువంటి కోరికలు ఉండేవి వాళ్ళకి. రిటైర్ పర్సన్స్, వయసు అయిపోయిన వారు అలా టీవీ దగ్గర కూర్చొని అక్కడే ప్రాణం విడిచిపెట్టేస్తున్నారు. ఎంతమంది మస్జిద్లో ప్రాణం విడిచిపెట్టండి, నమాజ్లో ప్రాణం విడిచిపెట్టండి, సజ్దాలో ప్రాణం విడిచిపెట్టండి, ఖురాన్ చదువుతూ ప్రాణం విడిచిపెట్టండి. వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్ అల్లాహ్ అంటున్నాడు. మరణించకండి, కానీ ముస్లింగా మరణించండి. ఏ క్షణం మరణం ఉందో తెలియదు. కాబట్టి మన మరణమే సరిగా జరగాలి. అల్లాహుమ్మ మన్ అహైతౌ మిన్నా ఫఅహ్యి అలల్ ఇస్లాం వమన్ తవఫైతౌ మిన్నా ఫతవఫౌ అలల్ ఈమాన్. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికి ఉండే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మరణము ఇస్లాంపైనే మాకు మరణం ఇవ్వు, ఈమాన్పై మరణం ఇవ్వు అని మనం జనాజా నమాజులో చదువుతాము. దైవదూత కూడా అదే అంటారు. 4 ప్రశ్నలు కూడా కరెక్ట్గా చెప్పిన తర్వాత నీ ప్రశ్నలు ఎలాగైతే చెప్పావో నువ్వు అలాగే బ్రతికావు, అలాగే చనిపోయావు, ఇన్షాల్లా అదే విశ్వాసంపై లేపబడతావు ఖయామత్ నాడు అని దైవదూతలు అక్కడే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. కాబట్టి సోదరులారా, మరణం అనేది వాస్తవం. మరణము తర్వాత సమాధి కూడా వాస్తవం. ఇక్కడి నుంచే మనము అంతా సిద్ధం చేసుకోవాలి. ఒక్క రోజు గురించి కూడా ఎవ్వరు సమాధిలో వచ్చి ఉండరు.
భార్య, పిల్లలు ఎవరైనా ఉంటారో వచ్చి వాడిదేదో వాడు పడతాడు, కర్మ మాకెందుకు. కాబట్టి వాళ్ళ గురించి మనము ఏమేం చేసాం ఆలోచించండి సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్ నంబర్ 2309. మన్ అహబ్బ లికా అల్లాహ్ అహబ్బల్లాహు లికాహు. ఎవరైతే అల్లాహ్తో కలవటాన్ని ఇష్టపడుతూ ఉంటారో అల్లాహ్ కూడా వాళ్ళతో కలవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అల్లాహ్తో కలవడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే మరణం అంటే ఇష్టముగా ఉంటాడు. ఎవరు? ఒక విశ్వాసి. మరణం అంటే భయముగా ఉంటాడు, పారిపోయే విధంగా ఉండడు. మరణం గురించి వాడు ఇష్టముగా ఉంటాడు. అల్లాహ్ అంటున్నారు, నాతో కలవడానికి ఎవరైతే ఇష్టపడతారో నేను కూడా వారితో కలవటానికి ఇష్టపడతాను. మన్ అహబ్బ లికా అల్లాహ్ అహబ్బల్లాహు లికాహు. కావున దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లాంటి గొప్ప ప్రవక్త మరణము గురించి ఏమన్నారు? సహాబాతో అడిగారు, సహాబా మరణం గురించి ఏమంటారు మీరు? మనం ఎప్పటి వరకు బ్రతికుంటాం అనుకుంటాం? ఓ ప్రవక్త, ఉదయం ఉంటే సాయంత్రం ఉంటాం, లేదా నమ్మకం లేదన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా విశ్వాసం ఏంటంటే ఒక సలాం తిప్పిన తర్వాత మరొక సలాం తిప్పుతాను, లేదో నమ్మకం లేదన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలా విశ్వసించేవారు. కాబట్టి ఆయనకు పరలోకం పట్ల ఎక్కువగా ధ్యాస ఉండేది. అందుకే ఒక చివరి హదీస్ నేను చెప్పి ముగిస్తాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలలు చూశారా అని అడిగారు. అడిగిన తర్వాత సహాబాలో ఎవరు చూడలేదన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను ఒక కల చూశాను. ఎవరు ఏం చెప్పకపోతే ఆయన చెప్పేవారు. సహీ బుఖారీలో హదీస్ వస్తుంది. హదీస్ నంబర్ 1386. నేను ఒక కల చూశాను. నన్ను ఇద్దరు వ్యక్తులు వచ్చి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత ఒక వ్యక్తిని చూపించారు. ఆ వ్యక్తి యొక్క 2 బుగ్గలు ఇక్కడి నుంచి ఈ దవడలతో పాటు ఇలా చీల్చేస్తున్నారు పట్టుకొని. ఏంటండి అన్నారు. ముందుకు నడండి అన్నారు. ముందుకు నడండి అన్నారు. ఏంటండి అంటే ముందుకు నడండి అంటారండి. అవును నడండి అన్నారు. సరే ముందుకు నడిచారు. మరొక వ్యక్తి పడుకొని ఉన్నాడు. ఇంకో వ్యక్తి పెద్ద బండరాయి తీసుకొని ఆ వ్యక్తిని కొట్టేస్తున్నాడు బండరాయితో. ఆ తల పగిలిపోతుంది వంకాయలాగల. ఆ బండరాయి దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రాయి తీసుకొచ్చేటప్పటికి మళ్ళీ ఈ తల సరిపడిపోతుంది, సరిగా అయిపోతుంది, మళ్ళీ యథాప్రకారం అయిపోతుంది. మరలా కొడుతున్నాడు. ఏంటండి అన్నారు. ముందుకు నడండి అన్నారు. ఏంటంటే ముందుకు నడండి అంటారు. అవును ముందుకు నడండి. ముందుకెళ్ళారు. ఒక నిప్పు కుంపటి ఉంది. దాన్ని ఎవరో రాజేస్తున్నారు. రాజేస్తుంటే ఆ నిప్పు కుంపటిలో నుంచి కొంతమంది అగ్నితో పాటు అలా బయటకు వస్తున్నారు నగ్నంగా. మళ్ళా నిప్పు లోనికి వెళ్ళగానే వాళ్ళు కూడా లోనికి వెళ్ళిపోతున్నారు. ఏంటండి అన్నాను. ముందుకు నడండి అన్నారు. ఏంటంటే ముందుకు నడండి. అవును ముందుకు నడండి. ముందుకు వెళ్ళారు. ఒక ఏరుంది. ఆ ఏరేంటి? రక్తపు టేరు. ఒక వ్యక్తి ఈత కొడుతున్నాడు రక్తపు టేరులో. ఈత కొట్టుకుంటూ ఒడ్డులో వస్తున్నాడు, బయటకు వద్దామని. ఆ తీరాన్ని ఒడ్డులో ఒకటి కూర్చున్నాడు, రాయి పట్టుకొని తల మీద కొడుతున్నాడు. ఆ తల పగిలిపోతుంది, మళ్ళీ లోనికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళా ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు, మళ్ళా రాయితో కొడుతున్నాడు. ఏంటంటే అన్నాను. ముందుకు నడండి అన్నారు. సరే ముందుకు నడిచారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వెళ్తున్నారు. ఏం చూస్తున్నారు? ఒక పెద్ద చెట్టు ఉంది, వృక్షం ఉంది. దాని వ్రేళ్లలో అగ్ని కనిపిస్తుంది. ఆ పక్కనే ఒక వ్యక్తి అగ్నిని రాజేస్తున్నాడు. ఏంటండి అన్నారు. చెట్టు ఎక్కండి అన్నారు. ఏంటంటే చెట్టు ఎక్కుతున్నారు. పైకి చెట్టు ఎక్కి చూస్తున్నారు. ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. చాలామంది కనిపిస్తున్నారు అక్కడ. యువకులు, పిల్లలు అందరూ కనిపిస్తున్నారు. స్త్రీలు కూడా ఉన్నారు. ఏంటండి అన్నారు. ఇంకో చెట్టు ఉంది, పైకి ఎక్కండి అన్నారు. ఆ చెట్టు ఎక్కుతున్నారు పైకి. అంతకంటే అందమైన ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. అందులో మంచి యువకులు ఉన్నారు ఎక్కువగా. ఏంటండి అన్నారు. ఆ పైన చూడండి అన్నారు.
పైన ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. ఏంటండి అన్నాను. ఇది మీ ఇల్లు అన్నారు. నా ఇల్లా? అయితే నేను వెళ్ళిపోతాను. ఇంకా ఉంది మీకు ప్రపంచంలో ఆయుస్సు ఉంది, ఇంకా అప్పుడే కాదు, ఆ తర్వాత మీరు వెళ్తారు కదా. అయితే ఇంతకీ ఇవన్నీ చేశారు, ఏమడిగినా ముందుకు నడండి అంటారు, ఇవేం చెప్పలేదే అన్నారు. ఇప్పుడు వినండి, నేను జిబ్రాయిల్ని, ఈయన మేకాయిల్. ఈయన జిబ్రాయిలు, ఈయన మేకాయిల్ అలైహిస్సలాం, ఇద్దరు దైవదూతలు. మీరు ముందు చూశారు కదా, ఒక వ్యక్తి యొక్క దవడను చీలుస్తున్నారు. ఆ వ్యక్తి తప్పుడు మాటలు ధర్మంలో కల్పించేవాడు, అసత్యాలు కల్పించేవాడు, అబద్ధ మాటలు రచించి అబద్ధ మాటలు చెప్పేవాడు. కాబట్టి ధర్మంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని మాటలు చెప్పకూడదు. ఏం చెప్పినా పర్లేదు, కాదు, కుదరదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి అవకాశం ఇవ్వలేదు, ఆ అధికారం ఇవ్వలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వమా యంతికు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తన మనోవాంఛల వైపు నుండి ఏ మాట చెప్పలేదు. ఈ వ్యక్తి అబద్ధాలు కల్పించేవాడు. కాబట్టి ఇలా శిక్ష జరుగుతుంది. ఇక రెండో వ్యక్తిని చూశారు కదా, ఆ వ్యక్తి ఖురాన్ యొక్క హాఫిజ్, ఖురాన్ని కంఠోపాఠం చేశాడు, కానీ దాన్ని రిపీట్ చేసుకోలేదు, దాన్ని మర్చిపోయాడు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క తల పగలు పడుతున్నారు. అంటే ఖురాన్ నేర్చుకొని ఈ శిక్ష అనిపిస్తున్నావు? అవును. దాన్ని నువ్వు కాపాడుకుంటే నీకు గొప్ప గౌరవం ఉంది, కాపాడుకోకపోతే నీకు అవమానం ఉంది. కొంతమంది అన్నారు, నమాజు సమయంలో పడుకునేవాడు ఈ వ్యక్తి. ఏ సమయంలో? నమాజు జరుగుతుంది మస్జిద్లో, హాయిగా పడుకుంటున్నాడు ఈ వ్యక్తి. కాబట్టి తల పగులు పడుతున్నారు. అల్లా కాపాడాలి, అల్లా మనల్ని కాపాడాలి. మూడో వ్యక్తి ఎవరు? వారు వ్యభిచారం చేసే స్త్రీ పురుషులు అగ్ని గుండంలో ఉన్నారు. ఆ నిప్పు కుంపట్లో నుంచి అగ్ని పైకి వచ్చేటప్పుడు వారు పైకి వస్తున్నారు. చిన్న రంధ్రం ఉంది, పూర్తిగా రాలేకపోతున్నారు, మళ్ళీ లోనికి వెళ్ళిపోతున్నారు వారు. వ్యభిచారం. ఇక నాలుగోది హరాం తినేవాడు. హరాం. ఒక్కసారి ఆలోచించండి, మనం హరాం ఎందుకు తింటున్నాం? హరాం మనం ఎందుకు తింటున్నాం? మన దగ్గర బ్యాలెన్స్ పెరుగుతుందని, మన దగ్గర ధనము యొక్క బ్యాలెన్స్ పెరుగుతుందని. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు తెలుసా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట అన్నారు. తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్లో ఉంది, కితాబుల్ జుహద్లో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చనిపోయినటువంటి ఒక గొర్రె పిల్ల, చిన్న చిన్న చెవులున్నాయి, చనిపోయి ఉంది దారిలో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ గొర్రె పిల్ల పురుగులు పట్టిన ఉంది, చిన్న చిన్న చెవులు ఉన్నాయి, గొర్రె ఒకటి, అందులో చిన్నపిల్ల, అందులో పురుగులు పట్టి ఉంది. యజమాని ఎందుకు పడేశాడు ఇక్కడ? ఓ ప్రవక్త, యజమానికి ఎందుకు పనికి వస్తుంది? కంపు కాకపోతే వాడికి ఎందుకు పనికి? అందుకే తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. అల్లా దృష్టిలో ప్రపంచం ఇటువంటిది అన్నారు. అల్లా దృష్టిలో ప్రపంచం ఇటువంటిది. లౌ కానతి దునియా ఇందల్లాహి తాదిలు జనాబౌజతిన్ మా సక కాఫిరన్ షర్బతం మా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఇది తిర్మిజీ యొక్క హదీస్ 2324. ఒకవేళ ప్రపంచం అల్లా దృష్టిలో దోమ రెక్కంత విలువ ఉంటే, ప్రపంచమంతానండి, మనం సంపాదించే సంపాదన కాదు చెప్తుంది, ప్రపంచమంతా కూడా భూగోళంలో ఉన్నటువంటి కోటీశ్వరులు అందరూ కలిపి మొత్తం ప్రపంచము అల్లా దృష్టిలో దోమ రెక్కంత విలువ ఉంటే, అల్లా కాఫిరికి ఒక్క గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వడన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక గుక్కెడు నీళ్లు కూడా ఉన్నారు. ఇదే హదీస్లో 2322లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పరలోకం మరియు ప్రపంచం యొక్క ఉదాహరణ ఎటువంటిదంటే ఒక చేతి వ్రేళ్ళు నీటిలో ముంచి తీస్తే, సముద్రములో చేతి వ్రేళ్ళు ముంచి తీస్తే చేతి వ్రేళ్ళకి ఎంత నీళ్ళు అంటుకుంటుందో అది ప్రపంచము. పరలోకం సముద్రాలు అంటుంది. అంత గొప్పదండి, అంత గొప్పది పరలోకం. కాబట్టి మనము ఏం చేస్తున్నాం అనేది ఒకసారి దృష్టిలో ఉంచుకోవాలి. పరలోకం వైపు ఎందుకు మనం రావటం లేదు? ప్రపంచం వైపు ఎందుకు వెళ్ళిపోతున్నాం? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెట్టు చూపించారు కదా, ఆ చెట్టు ఎక్కి పైకి వెళ్ళారు. కిందన
ఒకరు అగ్ని రాజేస్తున్నాడు. ఆయన ఎవరు? మాలిక్, నరకాగ్ని యొక్క సర్దార్ నాయకుడు. ఖయామత్ నాడు కాఫిర్లందరూ నరకములో కాలుతూ ఏమంటారు? యా మాలిక్ లియజ్జి అలైనా రబ్బుక్. మాలిక్ కేకలు వేస్తుంటారు. నరకంలో కాలుతున్నటువంటి వారు, మాలిక్ నీ ప్రభువుతో చెప్పు మమ్మల్ని పూర్తిగా నాశనం చేసేయమని, ఎందుకు ఈ శిక్ష అంటూ ఉంటారు. ఖాల ఇన్నకుమ్ మాకిసూన్, లేదు మీరు శాశ్వతం ఇలా పడి ఉండవలసిందే అని సమాధానం ఒక్కటే వస్తుంది అంతే. ఆ మాలిక్ దూత ఇంకా చెట్టు ఎక్కి పైకి వెళ్ళారు కదా, ఏం చూశారు? ఓ భవనం చూశారు కదా, అది జన్నత్ అండి. అందరూ ఉండే జన్నత్ చూశారు. తర్వాత ఇంకో చెట్టుకి ఇంకా పైకి వెళ్ళారు, అది మరొక జన్నత్ చూశారు. ఆ జన్నత్లో యువకులు ఎక్కువ ఉన్నారు, షహీదులు, అమరవీరులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో 3వ సూరా సూరా అల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 169, 170, 171 ఈ 3 ఆయతుల గురించి అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఆయతుల యొక్క అర్థం ఏమిటి అంటే, ఆయతుల్లో ఏం చెప్పబడింది? అల్లా మార్గములో అమరగతి పొందేవారు, షహీద్ అయ్యేవారిని మృతులు అనకండి, వారి సజీవులుగా ఉన్నారు, అల్లాహ్ వద్ద తింటున్నారు, త్రాగుతున్నారు. వలా తహసబన్నల్లదీన ఖుతిలు ఫీ సబీలిల్లాహి అమ్వాత్ బల్ అహ్యాఉన్ ఇంద రబ్బిహిం యుర్జఖూన్ ఫరిహీన బిమా ఆతాహుముల్లాహు యస్తబ్షిరూన బిల్లదీన లం యల్అఖూ బిహిం అల్లా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. ఈ 3 ఆయతుల గురించి అడిగితే హదీస్ వస్తుంది 1887, ముస్లిం షరీఫ్ యొక్క హదీసు 1887. అబ్దుల్లా బిన్ మసూద్ అడిగారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ మార్గంలో చనిపోయినటువంటి వారు, వారికి మృతులు అనకండి అని అల్లాహ్ ఎందుకన్నాడంటే, వారి ఆత్మలను, వారి ప్రాణాలను, వారి సోల్ ఆత్మలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకుపచ్చటి పక్షుల్లో పెడతాడు. ఆ పక్షులు జన్నత్ యొక్క, స్వర్గం యొక్క అన్ని అంతస్తులు, చెప్పాం కదా 100 అంతస్తులని, అన్ని అంతస్తులు తిరుగుతూ ఉంటాయి, స్వేచ్ఛగా తింటూ త్రాగుతూ హాయిగా. పై జన్నతుల్ ఫిర్దౌస్ యొక్క అల్లాహ్ యొక్క అర్ష్ వద్ద గూటెలుంటాయి, బంగారపు గూటెలు, అందులో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అల్లాహ్ అడుగుతాడు, ఓ నా దాసులారా, నా మార్గంలో అమరగతి పొందినటువంటి దాసులారా, మీకేం కావాలో కోరుకోండి. అల్లాహ్ ఏం కావాలి? 100 ఈ అంతస్తులన్నీ తిరుగుతున్నాం, 8 ద్వారాలు స్వర్గానివి గాలిస్తున్నాం, మేము తిరుగుతున్నాం, ఇంకేం కావాలి? ఏమి వద్దు అల్లాహ్ అంటే, అల్లాహ్ మరలా అడుగుతాడు. వారందరూ మీటింగ్ వేసుకుంటారు, ఏదో అడగాలని. ఏమడగాలి? మరలా ప్రపంచంలో పంపించల్లా, నీ మార్గంలో అమరగతి పొందాం కదా, షహీద్ అయిపోయాం, మరలా షహీద్ అయి వస్తాం, మరలా మా ప్రాణాలు ఇచ్చి వస్తాం. ఇది మాత్రం కుదరదు అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అమాయక ముస్లింలు ఎంతోమంది ఏమండి చనిపోయిన వాళ్ళందరూ వస్తారంట. ఎప్పుడండి? ఎప్పుడు వస్తారంటున్నారు? ఎప్పుడండి? షాబాన్కి 15వ రాత్రి, షాబాన్ 15వ రాత్రి చనిపోయిన వాళ్ళందరూ వస్తారంట. వీళ్ళకే లేదు. హదీస్ తీసి చూడండి, 1887 సై ముస్లిం షరీఫ్ యొక్క హదీసు. అల్లాహ్ అర్ష్ కింద ఉండే వారికి అవకాశం లేదు, అల్లాహ్ మార్గంలో తన ప్రాణాలు ఇచ్చినటువంటి వారికి అవకాశం లేదు. షాబాన్ యొక్క 15వ రాత్రి వస్తారంట, వచ్చి చూస్తారంట కిటికీల్లో నుంచి, ఈ దొంగనా కొడుకులు బాగా తినేస్తారు, వండుకొని మాకేం పెట్టట్లేదు, అందుకే ఏదో వండి పెట్టాలరా, లేకపోతే లాభం లేదు. వచ్చారండి, ఆ చేతి మచ్చలు పడ్డాయి. చేతి మచ్చలు ఏ శైతాన్ కూడా వేసాడు? ఈ చేతి మచ్చలు పడ్డాయి. వచ్చి వెళ్ళారంట, బట్టలు కూడా పెడతారు, వాడికి మందలు వాటికి మందు కూడా పెడతాడు కోటలు. నిజం, ఏ బీడీలు అయితే ఆ బీడీలు, గుర్రం బీడీ అయితే గుర్రం బీడీలే. ఏమండి చనిపోయిన వాళ్ళు అందరూ వస్తారంట. నేను అడిగాను, ఒరే బాగానే ఉంది, మేము ఇల్లు ఖాళీ చేసి తాడేపల్లిగూడెం నుంచి వైజాగ్ వెళ్ళిపోయాం. ఇది వీధుల్లో తిరుగుతుంటాడు, ఎక్కడ పోయాడు మా వాడికి, తిరుగుతుంటాడు కదా, వాళ్ళకి కనిపించదంట. ఎక్కడ వెస్ట్ బెంగాల్లో అక్కడ దీపాలు వెలిగిస్తాడు బయట. మరి లైట్లు ఉంటుంది, దీపాలు ఎందుకు? మళ్ళా దీపాలతో పాటు దీపావళిలాగా బాంబులు పేల్చేస్తుంటారు వాళ్ళు పారిపోవడానికి. మళ్ళీ వెస్ట్ బెంగాల్లో ఇవన్నీ కూడా షిర్క్ బిద్దత్. సహీ హదీస్లో వస్తుంది, షహీదులకు కూడా అవకాశం లేదు రావడానికి. నేను చివరి అని అలా చెప్పేస్తున్నాను, అయిపోయింది, ఇన్షాల్లా ముగిస్తున్నాను. హదీస్ నంబర్ 1631 సై ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, ఇదా మాతల్ ఇన్సాను ఇన్ ఖత అమలు ఇల్లా తలాస్. మనిషి చనిపోయిన తర్వాత వాడి కర్మల పత్రాలు కట్టివేయబడతాయి, పుస్తకాలు క్లోజ్.
వారి చాప్టర్ క్లోజ్ అయిపోతాయి. కానీ 3 మార్గాల ద్వారా వారికి పుణ్యాలు దొరుకుతూ ఉంటాయి. ప్రతి వారి 3 మార్గాలు ఆలోచించుకోవాలి. వలదున్ స్వాలిహ, సదాచరణ చేసే సంతానము ఎవరికైతే ఉంటుందో ఆ సంతానము దువా చేస్తూ ఉంటే వాళ్ళకి పుణ్యాలు దొరుకుతూ ఉంటాయి. కానీ వీడే నేర్పించాడు, ఒరే నేను చస్తే పార్టీ చేసుకో, చస్తే పార్టీ చేసుకోరా, నల్లకొడి కోసుకొని పార్టీ చేసుకోను, వీడు మందు చేసుకొని మరి పార్టీ చేసుకోండి చస్తే. దాన్ని ఏమంటున్నాడు? సంవత్సరాలంట, తద్దినాలంట, 40 రోజులంట. నౌజు బిల్లాహి మిన్ జాలిక్. దువా చేయి, నమాజ్ చేసి దువా చేయి మీ తల్లిదండ్రుల కోసం. అల్లా నేర్పించాడు ఏ దువా చేయాలో. సదాచరణ చేసే సంతానం. నేను కూడా వ్యాపారం ఉద్యోగం చేసేవాడిని, 10 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఈ హదీస్ వినిన తర్వాత ఇంకెందుకు ఈ సంపాదన ఇవన్నీ కూడా మానేసి ఫుల్ టైం మనం ఇమామత్తులోనో లేకపోతే దావత్లోనో వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరిపోయాను. అంతే, అంతా విడిచిపెట్టేసి ఆ తర్వాత అలా సంతానం ఇచ్చాడు. సంతానము, సదాచరణ చేసే సంతానం, వారి దువాలు మనం చనిపోయిన తర్వాత కూడా ఆ దువా దొరుకుతూ ఉంటుంది. వలదున్ స్వాలిహ, సదకతున్ జారియా. మీ దగ్గర ధనం ఉంది, అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి. బ్రతికున్నప్పుడు మీరు ఖర్చు పెట్టిన ధార్మిక విషయాల్లో ఖర్చు పెడితే ఆ ధార్మిక విషయాల ద్వారా ఏమైతే లబ్ధి పొందారో, లాభం పొందారో అది మీకు ఖయామత్ వరకు పుణ్యం దొరుకుతూనే ఉంటుంది. రెండోది, కానీ ఎవరు ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడే చెప్పారుగా మౌలీ సాబ్ గారు 5 లక్షలు పెళ్ళిలో ఖర్చు పెడుతున్నాడు. ధార్మిక మార్గంలో ఖర్చు పెట్టంటే లేదు. గురువుగారికి ఇవ్వంటే క్యాబి నయ్యే మౌలీ సాబ్, అరే ఇప్పుడు బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉంది. ధార్మిక మార్గానికి ఏమీ లేదు. అయిపోయింది. ఇంకా లాస్ట్ రెడ్ సిగ్నల్ వేస్తారు నాకు, ఆపేయండి, అయిపోయింది. కాబట్టి ఇక మూడోది ఏంటి? ఇల్మున్ నాఫియా, యంతఫిఊహు బిహా. ఇల్మున్ నాఫియా అంటే ప్రయోజనకరమైనటువంటి జ్ఞానము. మీరు నేర్పించారనుకోండి, నేర్చుకున్నారు, నేర్పించారు, ఫార్వర్డ్ చేశారంటే మీరు నేర్చుకున్నటువంటి ప్రతి అక్షరము ఖురాన్ది మీరు వేరే వారికి నేర్పించారు. ధర్మం యొక్క ప్రతి విషయాలు వేరే వారికి నేర్పించారు. ఎప్పటి వరకు అయితే మీరు నేర్పించింది మిగిలి ఉంటుందో అప్పటి వరకు మీకు సవాబు దొరుకుతూనే ఉంటుంది, అవకాశం దొరుకుతుంది. ఈ 3 మార్గాలు మాత్రమే ఉన్నాయి, జ్ఞాపకం ఉంచుకోండి. అల్లా సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను, అల్లా బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు. అల్లా మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లా మరణ ఘడియల్లో మా నోటి నుండి లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ జారీ చేయల్లా. అల్లా మా మరణము ఫిత్రత్పై ప్రసాదించు. అల్లా మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు. వారిని కరుణించు. వారి సమాశిక్షల నుంచి వారిని కాపాడు. వారి సమాధుల్లో నీ జ్యోతితో నింపు. మా సమాధుల్లో కూడా నీ జ్యోతితో నింపు. అల్లా రేపు ఖయామత్ నాడు, తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు. నీ అర్ష్ నీడలో మాకు స్థలం ప్రసాదించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముఖామ్ మహమూద్ సంగ్ ఆయన చేతులారా జామె కౌసర్ ప్రసాదించు. ఆయన షిఫార్స్ మాకు సంగ్ పులుసురాత్ అనే వంతెనపై నుంచి మమ్మల్ని సులభతరంగా దాటించు. అల్లా మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. అల్లా మా కుటుంబ సభ్యులతో సహా మేము జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వఖినా అదాబన్నార్. అల్లా మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో కష్టాలను సుఖాల్లో మార్చు. ఎవరైతే నష్టాల్లో ఉన్నారో వాళ్ళ నష్టాలను లాభాల్లో మార్చు. ఎవరికైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. ఎవరికైతే నువ్వు ఉపాధిని ఇచ్చావో ఉపాధిలో బర్కత్ ఇవ్వు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వఖినా అదాబన్నార్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమ్.